ఖమ్మం పట్టణ ప్రజలకు దేవుని గురించి ప్రత్యక్ష జ్ఞానము పొందుకోవాలి అంటున్నాడు. ఇక్కడ ప్రత్యక్ష జ్ఞానము ఎవరి గురించి పొందుకున్నాడు? దేవుని గురించి. యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు. సో యేసుక్రీస్తు గురించి ప్రత్యక్ష జ్ఞానము పొందుకున్నాడు ఆ రోజు. సో ఏమంటున్నాడు యేసుక్రీస్తు? ఈ ప్రత్యక్ష జ్ఞానము మీద నేను సంఘాన్ని కడతాను అంటున్నాడు. హల్లెలూయా. సంఘాన్ని కట్టినప్పుడు ఏం జరుగుతుందంట? కంటిన్యూ. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరమని నేను నీతో చెప్పుచున్నాను. దాని ఎదుట అంటే సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలువ నేరవు అన్నాడు. హల్లెలూయా. అంటే నీ ముందర కూడా నిలువ నేరవు. నువ్వు సంఘములో ఉన్నావు కానీ గుర్తుపెట్టుకో, నువ్వు సంఘములో ఉన్నా కూడా ఎప్పుడు నిలువ నేరవు? ఎప్పుడైతే నీకు ప్రత్యక్ష జ్ఞానముతో నువ్వు జీవించడం మొదలు పెడతావు. అపాన్ దిస్ రాక్ ఐ విల్ బిల్డ్ మై చర్చ్. ఈ ప్రత్యక్ష జ్ఞానము మీద నేను సంఘాన్ని కడతాను అంటున్నాడు. ఆ సంఘము ప్రత్యక్ష జ్ఞానము ఉన్న సంఘము, మతము ఉన్న సంఘం గురించి మాట్లాడట్లేదు, మతపరముగా జీవిస్తున్న వ్యక్తి గురించి మాట్లాడట్లేదు, ప్రత్యక్ష జ్ఞానము ఉన్న వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. ప్రత్యక్ష జ్ఞానము ఉన్న వ్యక్తిని నేను కడతాను. ఆ వ్యక్తి ముందు అడుగులు వేసినప్పుడు, ఆ వ్యక్తి విశ్వాసముతో అడుగులు వేసినప్పుడు, ఆ వ్యక్తి మాట్లాడినప్పుడు, ఆ వ్యక్తి ముందరికి వెళ్ళినప్పుడు ప్రతిదీ కూడా స్వాధీనపరచుకోగలడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో ఆ ప్రత్యక్ష జ్ఞానము కావాలన్నమాట. నీకు కావాల్సింది మతము కాదు, నీకు కావాల్సింది ఆచారము కాదు, నీకు కావలసినది ప్రత్యక్ష జ్ఞానము. హల్లెలూయా. అందరూ కూడా చేతులు పైకెత్తండి. పైకెత్తి దేవుణ్ణి అడగండి, దేవా నాకు కావలసినది ప్రత్యక్ష జ్ఞానము. ఆమేన్. నీకు కావాల్సింది అన్నిటికన్నా ముఖ్యంగా స్వస్థత కాదు, అన్నిటికన్నా ముఖ్యంగా ఉద్యోగం కాదు, అన్నిటికన్నా ముఖ్యంగా ప్రత్యక్ష జ్ఞానము. ఆ ప్రత్యక్ష జ్ఞానము ఉంటే స్వస్థత సమస్యే కాదు, ఆ ప్రత్యక్ష జ్ఞానం ఉంటే ఉద్యోగము సమస్యే కాదు, ఆర్థిక ఇబ్బందులు సమస్యలే కావు. ఎందుకు? ఆ ప్రత్యక్ష జ్ఞానము నుంచి నీకు విడుదల అనుభవిస్తావు. హల్లెలూయా. సో గుర్తుపెట్టుకోండి, స్పిరిచువల్ రియాలిటీస్ ఆర్ ట్రూ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ డస్ నాట్ కమ్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ అలోన్, ఎక్స్పీరియన్స్ అలోన్ ఆర్ ట్రెడిషన్ అలోన్. ఈ ప్రత్యక్ష జ్ఞానము అనేది కేవలము నీ చదువు నుంచి వచ్చేది కాదు. గుర్తుపెట్టుకోండి, చదువు నుంచి దూరంగా ఉండాలనట్లేదు, కానీ చదువు నుంచి ప్రత్యక్ష జ్ఞానము వస్తుంది అనుకోవడం తప్పు. అంత మాత్రమే కాదు, ఎక్స్పీరియన్స్, అనుభవాలు చాలా మంచిదే. మన జీవితంలో అనేక పెద్ద వ్యక్తులు ఉంటారు, వాళ్ళకు ఉన్నది మనకి లేనిది వాళ్ళకు ఉన్నదంటే ఏంటి? అనుభవం. కానీ అనుభవము ఉన్నంత మాత్రాన్న ప్రత్యక్ష జ్ఞానము ఉందని కాదు, లేకపోతే అనుభవాల ద్వారానే ప్రత్యక్ష జ్ఞానము వస్తుంది అనేది కాదు. అర్థమవుతుందా? సో చదువు చాలా మంచిదే, అనుభవాలు చాలా మంచిదే. అంత మాత్రమే కాదు, ట్రెడిషన్, ఆచారాలు కూడా కొన్ని మంచివే, కొన్ని దే నీడ్ టు బి పాస్డ్ ఆన్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్. కానీ కేవలము నీకు ఆచారము ద్వారా ప్రత్యక్ష జ్ఞానము రాదు. సో గుర్తుపెట్టుకోండి, చదువు చాలా ముఖ్యము, మన జీవితంలో చదువు ఉండాలి. అంత మాత్రమే కాదు, ఆచారము కూడా కొన్ని ఆచారాలు దేవుని వాక్యానుసారంగా చేసేటటువంటివి, అవి మంచి మన జీవితంలో ఉండాలి. అంత మాత్రమే కాదు, ఎక్స్పీరియన్సెస్, అనుభవాలు కూడా చాలా ముఖ్యము, మంచిదే. కానీ ఈ 3 విషయాల ద్వారా మనకి ప్రత్యక్ష జ్ఞానము రాదు. నంబర్ 1. రెండోది, ప్రత్యక్ష జ్ఞానం ఈ 3 కన్నా ఎక్కువ అవసరం మన జీవితంలో. అన్నిటికన్నా అది మన జీవితంలో అవసరము. సో అందుకనే మళ్ళీ ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17-18 వచనాలు చదువుతా. అక్కడ ఏమంటాడు? దట్ ది ఐస్ ఆఫ్ యువర్ అండర్స్టాండింగ్ మే బీ ఎన్లైటెండ్. నీ ఆత్మీయ కళ్ళు విప్పబడాలని ప్రార్థన చేస్తున్నాడు. నేను కూడా పాల్ ఎలాగైతే ప్రార్థన చేశాడో, నేను కూడా మీ పాస్టర్గా నా ప్రార్థన ఏంటంటే, మీ అందరి కళ్ళు కూడా విప్పబడాలని యేసుక్రీస్తు నామములో. దేవా, నా స్వరము వింటున్న ప్రతి ఒక్కరి ఆత్మీయ కళ్ళు విప్పబడును గాక. ఆమేన్. మీ కళ్ళు విప్పబడాలి. ఎప్పుడైతే కళ్ళు విప్పబడతాయో నీ జీవితము మార్చబడుతుంది. హల్లెలూయా. సో గుర్తుపెట్టుకోండి, నంబర్ 1, వాట్ ఈజ్ రెవల్యూషన్ నాలెడ్జ్? ప్రత్యక్ష జ్ఞానము అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. రెవల్యూషన్ నాలెడ్జ్ ఈజ్ ద ట్రూత్ అన్వెయిల్డ్ బై ద హోలీ స్పిరిట్. అంటే ప్రత్యక్ష జ్ఞానం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడినటువంటి సత్యము అనేది మనము తెలుసుకున్నాం అన్నమాట. రెండోది,
రెండో విషయం, ఈ ప్రత్యక్ష జ్ఞానము మన జీవితంలో ఎందుకు అవసరము? వై ఈజ్ రెవల్యూషన్ నాలెడ్జ్ సో ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్? మన జీవితంలో ఎందుకు అవసరము? నంబర్ 1, యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఈజ్ డిపెండెంట్ అపాన్ రెవల్యూషన్. దేవునితో నీ సంబంధము ఆ ప్రత్యక్ష జ్ఞానం మీద ఆధారపడి ఉంది. ప్రత్యక్ష జ్ఞానము మీద ఆధారపడి ఉంటుంది. నీ దేవునితో నీకు ఉన్నటువంటి సంబంధము ఆచారము మీద ఆధారపడి లేదు, వేరే వాళ్ళు చెప్పిన మాటల మీద ఆధారపడి ఉండడము కాదు. దేవునితో నీకు ఉన్నటువంటి సంబంధము ప్రత్యక్ష జ్ఞానము మీద ఆధారపడి ఉంది. గమనించండి, ఒకసారి నీ రక్షణ గురించి ఆలోచించుకో. యేసుక్రీస్తు గురించి లోకంలో చాలామందికి తెలియదని కాదు, యేసుక్రీస్తు గురించి విన్నారు. మొన్న ఒక నెల క్రితమే మనము క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నాం. క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నప్పుడు మనం రోడ్స్ మీద, మాల్స్ మీద, ఆ రోడ్డు దగ్గర ఎవరు లేకపోయినా, మాల్లో ఎవరు లేకపోయినా, ఆన్లైన్ చూస్తున్నా, ఏదో వీడియో ఎక్కడో ఒక దగ్గర యేసుక్రీస్తు గురించి మాత్రం వాళ్ళు విన్నారు. దే హర్డ్ అబౌట్ జీసస్ అన్న వాళ్ళు విన్న మాత్రాన ప్రత్యక్ష జ్ఞానము వచ్చిందని కాదు. నువ్వు ఈరోజు సంఘంలో ఉన్నావంటే నీ జీవితం ఎలా మార్చబడ్డది? నీ జీవితంలోకి యేసుక్రీస్తు గురించి నీ అభిప్రాయం ఎలా మార్చబడ్డదంటే ప్రత్యక్ష జ్ఞానము బట్టి మార్చబడ్డదన్నమాట. ప్రత్యక్ష జ్ఞానము బట్టి ఒకరోజు నీ కళ్ళు విప్పబడ్డాయి, దాని ద్వారా నువ్వు నీ జీవితం మార్చబడ్డది. రిమెంబర్, నో వన్ ఈస్ సేవ్డ్ బై ఆర్గ్యుమెంట్ ఆర్ లాజిక్. కాబట్టి వాదన ద్వారా, హేతు ద్వారా ఎవరు రక్షించబడలేదు. వాదనల ద్వారా ఎవరు రక్షించబడలేదు. నువ్వు వాదించవచ్చు, ఇంకొకరితో, నీ స్నేహితులతో వాదించవచ్చు, ఆన్లైన్ వాదించవచ్చు, కానీ ఆఖరికి వాళ్ళు ఎప్పుడు మార్పు వాళ్ళ జీవితంలో ఎప్పుడు వస్తుంది? నీ వాదన ద్వారా కాదు, కానీ ప్రత్యక్ష జ్ఞానం, వాళ్ళ కళ్ళు ఎప్పుడైతే విప్పబడతాయో అప్పుడు మార్పు వస్తుంది వాళ్ళ జీవితంలో, అప్పుడు వస్తుంది. చూడండి, 1 కొరింథీయులు 12వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుదాం. 1 Corinthians chapter 12 and verse 3. The Bible says, no one can say that Jesus is Lord except by the Holy Spirit. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా తప్ప యేసు ప్రభువు అని ఎవరు చెప్పలేరు. పరిశుద్ధాత్మ దేవుని తప్ప, unless it is by the Holy Spirit. ఆ వర్స్ అంతా చదవండి ఒకసారి. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడునో యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. హల్లెలూయా. సో గమనించండి, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ఉంటుందో నువ్వు ఏది చెప్పాలో అదే చెప్తావు, ఏది చెప్పకూడదో అది చెప్పవు. ఆమేన్. ఎందుకు? నీ కళ్ళు విప్పబడ్డాయి కాబట్టి. ఎందుకు? సత్యము నువ్వు తెలుసుకున్నావు కాబట్టి. అనేక మందికి యేసుక్రీస్తు గురించి ఫ్యాక్ట్స్ తెలుసు, ఇన్ఫర్మేషన్ తెలీదు, కానీ ఇంకా యేసుక్రీస్తు ఎవరో తెలియదు, ఆయన గురించి మాత్రమే తెలుసు. సో ఎలాగైతే ఆ శిష్యులు చెప్పారో యేసుక్రీస్తుకి, అనేక మంది ఇలాగంటున్నారు అలాగంటున్నారు, కానీ ఎవరు నిజంగా తెలుసుకున్నారు యేసుక్రీస్తు గురించి? పేతురు. ఎప్పుడు తెలుసుకున్నాడు? ఎప్పుడైతే పరలోకములో ఉన్న తండ్రి ఏ సత్యమైతే బయలుపరిచాడో అది స్వీకరించినప్పుడు యేసుక్రీస్తుని ఆయన తెలుసుకున్నాడు అన్నమాట. హల్లెలూయా. సో చూడండి, రెవల్యూషన్ ఇస్ వాట్ టర్న్స్ నాలెడ్జ్ ఇంటూ కన్విక్షన్. కాబట్టి ఆ జ్ఞానాన్ని ఒప్పింపుగా మార్చేది ప్రత్యక్షత. జ్ఞానాన్ని ఒప్పింపుగా, మన జీవితంలో మనము అనేక విషయాల గురించి జ్ఞానం ఉండొచ్చు, కానీ అది ఒప్పింపుగా ఎప్పుడు మార్చబడుతుంది? ప్రత్యక్ష జ్ఞానం వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా. చూడండి, ఇప్పుడు న్యూ ఇయర్స్ రెజల్యూషన్స్ అప్పుడు కొంతమంది అనుకుంటారు, నేను ఇప్పుడు నుంచి జిమ్కి వెళ్తాను, నేను ఇప్పుడు నుంచి సరి అయిన హెల్తీ ఫుడ్ తింటాను, లేకపోతే కొంతమంది ఇప్పుడు నుంచి నేను సరిగ్గా తిని కొద్దిగా నా జీవితంలో నా శరీరంలో వెయిట్ లాస్, అంటే కొంతమంది వెయిట్ లాస్ అవ్వాలని కోరుకుంటారు. వాళ్ళకి చాలా మందికి బేసిక్ జనరల్ నాలెడ్జ్ అయితే చాలా మందికి ఉంటుంది, ఏం తినొచ్చు, ఏం తినాలి, ఏం తినకూడదు అనే విషయాలు వాళ్ళకి తెలుసు. అంత మాత్రమే కాదు, జిమ్కి మొదలుపెట్టిన తర్వాత బేసిక్ ఎక్సర్సైజెస్, కొద్దిగా వాకింగ్ చేయాలి, లేకపోతే జాగింగ్ చేయాలి, కొద్దిగా వెయిట్స్ తీసుకోవాలి, ఇటువంటి ఏదో ఒక క్లాస్ అన్న అటెండ్ అవ్వి మొదలు పెట్టాలి, ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా మందికి తెలుసు. అంతమందికి తెలిసినా కూడా రీసెర్చర్స్ ఏం చెప్తారు? మహా అంటే 3 లేకపోతే 4 వారాల కన్నా ఎక్కువ మంది ఈ కొత్త హ్యాబిట్స్ ఫామ్ చేసుకోవాలి అనే కోరిక ఉన్నా కూడా చాలామంది ఉండదంట వాళ్ళ జీవితంలో ఆ కమిట్మెంట్. ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉన్న కన్విక్షన్ లేదు. కన్విక్షన్ అంటే ఒప్పించబడలేదు. వాళ్ళు ఆ ఒప్పించబడలేదు కాబట్టి, ఆ కన్విక్షన్ లేదు కాబట్టి వాళ్ళు కేవలం ఇన్ఫర్మేషన్తో జీవిస్తున్నారు. సో ఎప్పుడైతే వాళ్ళకి కొద్దిగా బద్ధకం అనిపిస్తుందో, లేకపోతే ఎప్పుడైతే వేరే ఒక స్నేహితుడు, ఒక బంధువులు ఎవరైనా ఫోన్ చేసి ఇక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను, అక్కడ తిందాం అనుకుంటున్నాను, ఈ ఫంక్షన్కి వెళ్దాం అనుకుంటున్నాను, ఆ ఫంక్షన్ అనగానే వాళ్ళ జిమ్ క్లాస్ ఉన్నా కూడా క్లాస్ ఎగ్గొట్టేసి పరిగెత్తి వెళ్ళిపోతారు. లేకపోతే అది తినకూడదు అని తెలిసిన వేరే వాళ్ళు అందరూ తింటున్నారు కాబట్టి వాళ్ళు కూడా తినడం మొదలు పెట్టేస్తారు. కానీ కొంతమంది ఉంటారు
లేదు, వేరే వాళ్ళు ఫంక్షన్కి నేను వెళ్తాను, స్నేహితులతో నేను ఉంటాను, కానీ వాళ్ళందరూ తింటున్నా నేను మాత్రం ఈరోజు ప్రత్యేకంగా ఈ బర్త్డే పార్టీకి వెళ్ళినా నేను తినాల్సింది నేను తింటాను, వేరేవి మాత్రం నేను ముట్టుకోను. ఎప్పుడు అది వాళ్ళకి ఆ ఒప్పింపు అయినప్పుడు, ఆ కన్విక్షన్గా మార్చబడినప్పుడు, అప్పుడు దాని ప్రకారం వాళ్ళు ప్రవర్తించడం మొదలు పెడతారనమాట. మన జీవితంలో కూడా యేసుక్రీస్తు గురించి ముందర వినుండుంటావు, కానీ ఎప్పుడైతే నీకు అది రెవల్యూషన్ అయిందో, ప్రత్యక్ష జ్ఞానం అయిందో, అప్పటి నుంచి ఏమన్నా యేసుక్రీస్తు నా రక్షకుడు, యేసుక్రీస్తే నిజమైన దేవుడు అనేది నువ్వు నమ్మావు. నమ్మిన తర్వాత నీ ప్రవర్తన మార్చబడ్డది, నమ్మిన తర్వాత నీ జీవితము మార్చబడ్డది అన్నమాట. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు ఒకసారి గట్టిగా హల్లెలూయా అందాము. Okay, so your relationship with God is dependent upon revelation. Number 2, faith comes alive through revelation. ప్రత్యక్షత ద్వారా విశ్వాసం అనేది జీవిస్తుంది. ఓకే, నీ విశ్వాసము కూడా, నీ విశ్వాసము జీవించాలంటే, నీ విశ్వాసంలో నువ్వు ఎదగాలంటే కూడా నీకు ప్రత్యక్ష జ్ఞానం అవసరం. రోమా పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం ఒకసారి మన బైబిల్స్లో చదువుతాం చూడండి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. గమనించండి, ఎవరి మాట వినాలంట? క్రీస్తు గురించి. గమనించండి, అక్కడ గ్రీక్లో చూస్తే లోగోస్ గురించి మాత్రమే కాదు కానీ రేమా గురించి ఉంటుంది. అంటే నువ్వు వినడము అనేది, ఇంగ్లీష్లో నేను ఇలా చదువుతాను చూడండి, ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ అండ్ హియరింగ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది గ్రీక్లో చూసినప్పుడు ఏమని ఉంటుందంటే, ఇట్ ఇంప్లాయిస్ హియరింగ్ దట్ క్వికెన్స్ ఆర్ మేక్స్ అ లైవ్ ఇన్ ద స్పిరిట్. ఆత్మలో బ్రతికిస్తుంది, జీవింపజేస్తుంది అది. సో నువ్వు వాక్యం వింటున్నావు, కానీ వాక్యం వింటున్న సమయంలో ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది, నీ ఆత్మలో ఒక కదిలింపు వస్తుంది. నీ ఆత్మలో ఈ సత్యము తెలుసుకున్నాను అంటావు. ఆ దేవుని యొక్క స్వరము విన్నప్పుడు, ఆ నడిపింపుని అనుభవించినప్పుడు ఏమవుతుంది, నీ హృదయములో ఆ కదిలింపు వస్తుంది. ఎప్పుడైతే నీ హృదయములో ఆ కదిలింపు వస్తుందో, నీ మనసులో నేను అనట్లేదు, ఆ సమయానికి మ్యూజిక్ ఏదో బాగుంది కాబట్టి, వాళ్ళు చెప్పింది ఏదో నచ్చింది కాబట్టి ఆ టైంలో కదిలింపు కాదు, నీ ఆత్మలో కదిలింపు గురించి నేను మాట్లాడుతున్నాను. నీ ఆత్మలో ఎప్పుడైతే కదిలింపబడతావో, అది మ్యూజిక్ ఆగిపోయిన తర్వాత కదిలింపు ఇంకా ఉంటుంది, సంఘము బయటికి వెళ్ళిన తర్వాత కూడా కదిలింపు ఇంకా ఉంటుంది, నువ్వు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా కదిలింపు ఇంకా ఉంటుంది. 1 నెల రోజులు, 2 నెలలు, 6 నెలలు, 1 సంవత్సరం అయిపోయిన తర్వాత కూడా ఆ కదిలింపు ఇంకా నీలో ఉంటుంది, ఆ కన్విక్షన్ ఇంకా నీలో ఉంటుంది. ఎందుకు? ఇది ఆత్మలో జరిగినటువంటి కదిలింపు, నీ మనసులో కాదు. చూడండి, మనసు ఏంటి, చాలా ఫికిల్, ప్రతిసారి మారిపోతూ ఉంటుంది. సంతోషమైన పాట పెడితే సంతోషంగా అనిపిస్తుంది, దుఃఖం తీసుకొచ్చేటటువంటి పాట వినగానే కన్నీరు రావడం మొదలవుతుంది. ఎందుకు? ఆ సర్కమ్స్టాన్సెస్, పరిస్థితులు బట్టి మారిపోతూ ఉంటుంది నీ మనసు. కానీ ఆత్మ అటువంటిది కాదు, ఆత్మ అటువంటిది కాదు. హల్లెలూయా. ఆత్మ అటువంటిది కాదు. ఎందుకు? నీ ఆత్మలో ఎప్పుడైతే ఆ ప్రత్యక్ష జ్ఞానం వస్తుందో, ఆత్మలో ఆ కదిలింపు వస్తుందో, ఆ స్వరము వింటున్నప్పుడు, వాక్యము వింటున్నప్పుడు, అప్పుడు నీ జీవితము మార్చబడుతుంది. అందరు గట్టిగా హల్లెలూయా అనండి. అందుకనే ఇందాక అన్నాను కదా, సంఘంలో ఎంతోమంది వింటుండొచ్చు, కానీ కొంతమంది కేవలం ఆ పాస్టర్ స్వరం వింటుంటారు, కొంతమంది పాస్టర్ స్వరం మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ స్వరము కూడా వింటుంటారు. సో ఆ పాస్టర్ బోధిస్తుండొచ్చు, కానీ పాస్టర్ బోధించేటప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతుంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు కొన్ని విషయాలు చూపిస్తుంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని సత్యాలు బయలుపరుస్తూ ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని గుర్తు తెస్తాడు మళ్ళీ నీకు. ఎప్పుడైతే ఆ విషయాలు జరగడం మొదలు పెడతాయో, ఇప్పుడు నువ్వు ప్రత్యక్ష జ్ఞానములో నడుస్తున్నావు. ఆ ప్రత్యక్ష జ్ఞానంతో నువ్వు నడుస్తున్నప్పుడు నీ జీవితంలో నువ్వు ముందుకి కొనసాగుతావు, ముందుకి అడుగులు వేస్తావు. అంత మాత్రమే కాదు, స్వాధీనపరచుకోవాల్సిన ప్రతిదీ కూడా నువ్వు స్వాధీనపరచుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి దేవునికి గట్టిగా చప్పట్లు కొడదామండి. హల్లెలూయా. 3వ విషయం గుర్తుపెట్టుకోండి, ప్రత్యక్ష జ్ఞానము మన జీవితంలో ఎందుకు అవసరం. నంబర్ 1, యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ రెవల్యూషన్. నీ యొక్క దేవునితో నీకున్న సంబంధము ఆ ప్రత్యక్షత మీద ఆధారపడి ఉంది. యువర్ ఫెయిత్ కమ్స్ అలైవ్ బికాస్ ఆఫ్ రెవల్యూషన్. ప్రత్యక్షతను బట్టి విశ్వాసము సజీవం అవుతుంది. నంబర్ 3, మూడవది, విక్టరీ ఇన్ స్పిరిచువల్ వార్ఫేర్ రిక్వైర్స్ రెవల్యూషన్.
ఆత్మీయ యుద్ధములో విజయం అనేది ప్రత్యక్షత అవసరము. హల్లెలూయా. ఆత్మీయ యుద్ధము గుర్తుపెట్టుకోండి. మనం ఈ సంవత్సరము ముందుకి అడుగులు వేస్తాము, లేకపోతే స్వాధీనపరుచుకుంటాము అనగానే సాతాను వినగానే వీళ్ళు ఇది ముందుకు అడుగులు వేస్తారంట, నేను ఇంకా పక్కకి వెళ్ళిపోదాము, వాళ్ళు అడుగులు వేయని అని కూర్చోడు. సాతాను ఏం చేస్తారు, ముందుకి అడుగు వేస్తున్నాము అని తెలిస్తే, లేకపోతే స్వాధీనపరుచుకుంటున్నాము అనేది సాతానికి తెలిసినప్పుడు దానికి వ్యతిరేకముగా చేయాల్సిన ప్రతి కార్యము చేస్తాడు వాడు. సో అటువంటి సమయంలో వెన్ వి ఆర్ ఇన్ స్పిరిచువల్ వార్ఫేర్, ఆత్మీయ యుద్ధంలో మనం ఉన్నప్పుడు, ఆత్మీయ యుద్ధంలో ఉన్నప్పుడు నీ మనోనేత్రాలు తెరవబడకపోతే, ఆత్మలో నువ్వు సిద్ధముగా లేకపోతే, ఆత్మలో నువ్వు ప్రత్యక్ష జ్ఞానమును పొందుకోకపోతే నువ్వు ఓడిపోతావు, నువ్వు గెలవు. ఎందుకు? నీ ఆత్మలో నువ్వు విశ్వాసంలో ఎదగకపోతే, ఆత్మలో నువ్వు దేవుడి నుంచి పొందుకోవాల్సింది పొందుకోకపోతే, నువ్వు కేవలము నీ మనస్సు ద్వారా జీవించడం మొదలు పెడతావు, నీ శరీరము ద్వారా జీవించడం మొదలు పెడతావు. గుర్తుపెట్టుకో, ఈ యుద్ధము ఆత్మలో గెలవాల్సినటువంటి యుద్ధము, ఆత్మలో గెలవాల్సినటువంటి యుద్ధము. ఆత్మలో నువ్వు గెలవకపోతే శరీరములో కూడా నువ్వు ఓడిపోతావు, నీ జీవితంలో కూడా నువ్వు ఓడిపోతావు. క్రైస్తవుడు అంటే క్రైస్తవుడివే, కానీ నువ్వు దేవుడి నుంచి పొందుకోవాల్సిన విషయాలు పొందుకోకపోతే జీవితంలో నువ్వు ఓడిపోతావు అన్నమాట. గుర్తుపెట్టుకో, Satan is not afraid of what you simply know. Satan is afraid of what you know by revelation. కాబట్టి నీకు తెలిసిన దాని విషయంలో సైతానుడు భయపడుడు కానీ ప్రత్యక్ష జ్ఞానము ఏదైతే పొందుకున్నావో దాన్ని చూసి వాడు భయపడతాడు. చూడండి, యాక్ట్స్ చాప్టర్ 19 verse 13 to 16 చదివినట్లయితే ఒకసారి చదవండి, లేకపోతే తెలుగులో. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 13 నుంచి 16 వచనాలు. 13 నుంచి 16. ఎస్. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి దయ్యములు పెట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. యూదులైన స్కేవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండిరి. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా గుర్తెరుగుదును గాని మీరెవరని అడగగా, ఆ దయ్యము పెట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. చూడండి, అక్కడ ఏమైంది? వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదని కాదు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండింది. జ్ఞానం అసలు ఎటువంటి జ్ఞానము లేదని కాదు, లోక జ్ఞానము ఉండింది. అంటే ఒక మనిషి ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది, సో వాళ్ళు కూడా జ్ఞానం పొందుకున్నారు. కానీ ఎవరి నుంచి జ్ఞానము లేదు వాళ్ళకి? దేవుడి నుంచి లేదు జ్ఞానం, ప్రత్యక్ష జ్ఞానము లేదు. ప్రత్యక్ష జ్ఞానము లేదు కాబట్టి వాళ్ళు ప్రత్యక్ష జ్ఞానము ఉన్న వాళ్ళలాగా ప్రవర్తించడానికి ప్రయత్నించారు, కానీ జ్ఞానము లేకుండా, ప్రత్యక్ష జ్ఞానము లేకుండా ప్రవర్తించారు కాబట్టి వాళ్ళ జీవితంలో వాళ్ళకు వచ్చిన రిజల్ట్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. కంప్లీట్గా మారిపోయింది వాళ్ళ జీవితం. వేరే వాళ్ళేమో సాక్ష్యంతో వచ్చారు, వీళ్ళేమో సిగ్గుతో జీవించారు. అర్థమవుతుందా అందరికీ? సో చూడండి, మన జీవితంలో ఈ ప్రత్యక్ష జ్ఞానము ఎందుకు ఇంత ముఖ్యం? కానీ పాల్ యొక్క జీవితంలో గమనించారనుకోండి, పాల్ ఆపరేటెడ్ ఇన్ రెవల్యూషన్ అండ్ వాక్డ్ ఇన్ అథారిటీ. పౌలు ప్రత్యక్ష జ్ఞానంలో నడుస్తూ అధికారంతో పనిచేస్తూ వచ్చాడు, అధికారంతో జీవించాడు. ఆయన కూడా అనేక విషయాల్లో శోధింపబడ్డాడు, కానీ ప్రతిసారి కూడా ప్రత్యక్ష జ్ఞానముతో అధికారముతో జీవించాడు. ఆ జ్ఞానము ఆ అధికారము ఉన్నది కాబట్టి సాతాను ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ప్రతిసారి కూడా పౌలు ఆయన జీవితంలో విజయము మాత్రము చూశాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరి జీవితాల్లో కూడా ఒకటి తెలుసుకోవాలి, దేవుడు మీకు ఇచ్చినటువంటి స్థానం గురించి మాత్రం ఎప్పుడు దాని గురించి మాత్రం నీకు ప్రత్యక్ష జ్ఞానం అవసరం. నీకు ఇచ్చినటువంటి గుర్తింపు, నీకు ఇవ్వబడిన స్థానము. 2 కొరింథీయులు 5వ అధ్యాయం 17వ వచనం మళ్ళీ ఒకసారి చదవండి. కాగా ఎవడైనను క్రీస్తు నందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. వాడు నూతన సృష్టి. ఎవరు నూతన సృష్టి? క్రీస్తులో ఉన్న ప్రతి వ్యక్తి కూడా నూతన సృష్టి అంట. క్రీస్తులో ఎంతమంది ఉన్నారు? ఒకసారి చేతుల పైకెత్తండి. కమాన్ అందరూ, ఎవరైతే క్రీస్తులో ఉన్న వాళ్ళు అందరూ కూడా చేతుల పైకెత్తండి. ఓకే, మీరు ఉన్న వాళ్ళందరూ కూడా క్రీస్తులో ఉన్నారంటే మీరందరూ కూడా నూతన సృష్టి. అందరూ కూడా నూతన సృష్టి అంటే మీ జీవితంలో పాతవన్నీ గతించెను, సమస్తము క్రొత్తవాయెను అంటాడు. అంత మాత్రమే కాదు, 18వ వచనం చూడండి. ఇక్కడ సమస్తమును దేవుని వలన అయినవి. సమస్తము దేవుని వలన అయినవి.
సమస్తము. అందరు గట్టిగా సమస్తము అనండి. సమస్తము. కమన్ అందరు కూడా గట్టిగా సమస్తము. సమస్తము. ఏమంటున్నాడు? సమస్తము కూడా దేవుని వలనైనవి అని ఉంది. ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది తెలుసా? ఆల్ థింగ్స్ ఆర్ ఆఫ్ గాడ్. సమస్తము. ఇప్పుడు నీ జీవితంలో నువ్వు నూతన సృష్టివి కాబట్టి నీ జీవితము గురించి సమస్తము ఆయనవి, సమస్తము దేవునివి. అంటే ఏంటి? నీ శరీరము కూడా దేవునిది, నీ గుర్తింపు కూడా ఆయన ఇస్తున్నాడు, నీ స్థానము కూడా ఆయన ఇస్తున్నాడు. నీ జీవితంలో ప్రతి విషయం, నీ భవిష్యత్తు ఇప్పుడు ఎవరిది? గట్టిగా చెప్పండి. ఆయనది. ఆయనది, దేవునిది. నీ గతము కూడా దేవునిదే. అందుకనే కదా నీ గతము కూడా దేవునిది. కాబట్టి ఆయన యేసుక్రీస్తు యొక్క రక్తములో నీ గతాన్ని కడిగాడు, క్షమాపణ విడుదల చేశాడు. అవన్నీ గతించిని అంటున్నాడు. సమస్తము క్రొత్తవాయను. హల్లెలూయా. హల్లెలూయా. సమస్తము క్రొత్తవాయను అంటున్నాడు. సో గుర్తుపెట్టుకోండి, ఇఫ్ ఆల్ థింగ్స్ ఆర్ ఆఫ్ గాడ్, నీ జీవితం పట్ల ఉన్నవన్నీ కూడా దేవునివైతే నువ్వు భయపడాల్సిన అవసరం ఏంటి? నువ్వు చింతించాల్సిన అవసరం ఏంటి? కొన్ని వారాల క్రితం మీరు ఈ సాక్ష్యం వినుండి ఉంటారు. హైలైట్ వీడియోలో కూడా కొన్ని వారాల క్రితం ఎక్కడో చూశాను. మనం ఒకసారి మనకి ఇలాగ సర్వీస్ అవుతున్నప్పుడు పాస్టర్ అర్పిత ఇక్కడ నుంచొని ప్రార్థన చేస్తున్నారు. ఆన్లైన్ కూడా ప్రేయర్ రిక్వెస్ట్ వస్తే వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఈ సమయంలో మీ అందరు ఇప్పటి వరకు మీరు చూసిన ఈ వర్తమానం ద్వారా ఆశీర్వదింపబడ్డారని నమ్ముతున్నాము. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మా ప్రార్థన బృందము మీ కొరకు తప్పకుండా ప్రార్థించెదరు. స్క్రీన్ పైన ఉన్న మినిస్ట్రీ నెంబర్ ని సంప్రదించగలరు. 901010363687. ఈ నెంబర్ కి మీరు కాల్ చేయవచ్చు. 9010643687. ఈ పరిచర్య ద్వారా బలపడుతున్న మీరందరూ దేవుని రాజ్యంలో విత్తాలను ఆశపడుతున్నట్లయితే స్క్రీన్ పైన ఉన్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి మీ కానుకలను పంపించగలరు. అకౌంట్ నెంబర్ 9170200319550991. IFSC కోడ్ UTIB 000179 యాక్సిస్ బ్యాంక్. 91702003195591. IFSC కోడ్ UTIB 0001798 యాక్సిస్ బ్యాంక్. అద్భుతమైన ఆరాధన మరియు బలమైన వాక్యంతో ప్రతి ఆదివారం ఎంతో ఘనంగా సర్వీసెస్ జరుగుతున్నాయి. ఎన్నో అద్భుత కార్యములు, సాక్ష్యములను మేము వింటున్నాము. మీరు కూడా బలమైన సాక్ష్యంతో విజయవంతమైన జీవితాన్ని కలిగి ఉండాలని ఆశపడుతున్నట్లయితే ఈ ఆరాధనలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటలకు ఇంగ్లీష్ ఆరాధన మరియు 10:30 తెలుగు ఆరాధన సంధ్య కన్వెన్షన్ గచ్చిబౌలిలో జరుగుతున్నాయి. మీరు మరియు మీ బంధుమిత్రులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నట్లయితే ఈ సర్వీసెస్ కి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఖమ్మం పట్టణ మెసేజ్ ద్వారా మీరు అందరూ ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. మీ జీవితంలో దేవుని యొక్క ప్రేమ గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే, దేవుని యొక్క వాక్యములో ఎదగాలనుకుంటున్నట్లయితే, మీరు అలాగే మీ కుటుంబము దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ఆశీర్వాదంలో జీవించాలనుకుంటున్నట్లయితే మిమ్మల్ని అందరినీ కూడా మా న్యూ సిటీ చర్చ్ సండే ఆరాధనకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద ఉంటాయి. సో ఈ రోజు తీర్మానం తీసుకోండి, మీరు అలాగే మీ కుటుంబము వచ్చి మాతో పాటు దేవుణ్ణి ఆరాధించండి.